ఆంధ్రప్రదేశ్కు విదేశీ పెట్టుబడుల దిశగా మరో కీలక ముందడుగు పడింది. దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో కుదిరిన ఒప్పందానికి కొనసాగింపుగా యుఏఈ ఫుడ్ క్లస్టర్లతో ఏపీ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంతో రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఎగుమతులు, విదేశీ వాణిజ్యం, పెట్టుబడులకు కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయి. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, యుఏఈ ఆర్థిక పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తక్ ఆల్ మర్రీ సమక్షంలో ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు, యుఏఈ ఫుడ్ క్లస్టర్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఆహార శుద్ధి రంగంలో సమగ్ర వాల్యూ చైన్ అభివృద్ధి, ఉద్యాన ఉత్పత్తుల ప్రాసెసింగ్, విలువల జోడించిన ఉత్పత్తుల తయారీ, అంతర్జాతీయ మార్కెట్కు ఎగుమతులు, విదేశీ వాణిజ్యాన్ని ప్రోత్సహించే దిశగా ఇరుపక్షాలు కలిసి పనిచేయనున్నాయి. మామిడి, అరటి, కోకో వంటి ఉద్యాన పంటలకు సంబంధించి ఆధునిక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు, రైతులకు మెరుగైన మార్కెట్ అవకాశాల కల్పన, విదేశీ పెట్టుబడుల ఆకర్షణ ఈ ఒప్పందంలో ప్రధాన అంశాలుగా ఉన్నాయి. ఈ ఎంఓయూకు తొలి ఫలితంగా యుఏఈకి చెందిన ఫ్లోర్ మాస్టర్స్ ఇంటర్నేషనల్ సంస్థ చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరులో 100 కోట్ల పెట్టుబడులతో అత్యాధునిక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ యూనిట్లో ప్రపంచ ప్రమాణాల ఉత్పత్తులు తయారీ చేసి అంతర్జాతీయ మార్కెట్కు ఎగుమతి చేయనున్నారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుంబిని సంధ్యారాణి ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం కొండపర్వలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలికల విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ పర్యటనలో ఆమె స్థానిక ఎమ్మెల్యే కొలికలపూడి శ్రీనివాస్తో కలిసి విద్యార్థులకు వడ్డించిన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి వారితో పాటు భోజనం చేశారు. పాఠశాలలోని తరగతి గదులు, వసతి గృహాలను పరిశీలించి విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, వసతులపై ఆమె ఆరా తీశారు. కొండపర్వలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలికల విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ, గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యార్థులకు ప్లేట్లు, గ్లాసులు, బెడ్షీట్లు, ట్రంక్ బాక్సులను ప్రభుత్వం అందజేస్తోందని ఆమె తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో గిరిజన సంక్షేమ శాఖకు 2,500 కోట్లను హాస్టల్ నిర్మాణం, మౌలిక వసతుల కల్పనకు కేటాయించినట్లు వెల్లడించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో విద్యార్థుల చదువుల్లో పెను మార్పులు వచ్చాయని, వారు బాగా చదవాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని కొనియాడారు. జీవో నెంబర్ 3పై గిరిజనులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై స్పందిస్తూ గిరిజనులకే ఉద్యోగాలు దక్కేలా ప్రభుత్వం కృషి చేస్తోందని భరోసా ఇచ్చారు. ప్రజాస్వామ్యానికి ప్రజల భాగస్వామ్యమే నిజమైన బలమని, ప్రతి ఓటు దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే అమూల్యమైన హక్కని, బాధ్యత అని వక్తలు పేర్కొన్నారు. విజయవాడలోని జరిగిన అంతర్జాతీయ వర్క్షాప్లో ఓటర్ల అర్హతలు, పారదర్శక ఓటర్ల జాబితా రూపకల్పన, ఎన్నికల వ్యవస్థ బలోపేతంపై పలువురు ప్రముఖులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. లెమన్ ట్రీ హోటల్లో IIIDEM, భారత ఎన్నికల సంఘం ఇంటర్నేషనల్ ఐడియల్, ఏపీ CEO సంయుక్త ఆధ్వర్యంలో ఓటర్ల అర్హులపై అంతర్జాతీయ వర్క్షాప్ నిర్వహించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పూనేఠా మాట్లాడుతూ, ప్రజాస్వామ్య విజయానికి ప్రజల చైతన్యం, ఓటర్ల భాగస్వామ్యమే కీలకమన్నారు. మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఓటు హక్కు ప్రతి పౌరుడి బాధ్యతని, పోలింగ్ శాతంలోనూ ఆంధ్రప్రదేశ్ ముందుండాలని ఆకాంక్షించారు. రాష్ట్ర CEO వివేక్ యాదవ్ మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పిస్తూ లోపరహిత ఓటర్ల జాబితా రూపొందించడమే ప్రత్యేక సమగ్ర సవరణ లక్ష్యమన్నారు. కృష్ణా జిల్లా కలెక్టర్ DK బాలాజీ, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ G లక్ష్మీషా కూడా ఓటర్ల జాబితా పవిత్రత, పారదర్శకతపై దృష్టి సారించారు. అనంతరం అంతర్జాతీయ ప్రమాణాల ఓటర్ల అర్హులు, ఎన్నికల సంస్కరణలపై పలు సాంకేతిక సమావేశాన్ని నిర్వహించారు. Talking about IDEA, it's an organization. It's called International Institute for Democracy and Electoral Assistance. It is an intergovernmental organization established in 1995 in Stockholm, Sweden. Its mission is to support sustainable democracy worldwide by helping countries strengthen democratic institutions, electoral processes,
constitutions, political participation, and the rule of law. It has 35 member states, including India. And why it is important for us, for India, is because 2026 is the first time in history that India has assumed the chairship of the Council of Member States of International IDEA. India formally assumed the chairship on 3rd December 2025 during the council meeting held in Stockholm, Sweden. This workshop is being organized in coordination International IDEA Chairmanship Program and being coordinated by III, DEM, ECI, and at Vijayawada it is being organized by the Chief Electoral Officer, including the strong approach taken by the Election Commission of India for voters' awareness and their participation. అది ప్రాథమిక హక్కులు 21 ప్రాథమిక హక్కు 19 ద్వారా ఏ వ్యక్తి ఎక్కడ ఓటు వేయాలనుకునే స్వేచ్ఛను ఆ వ్యక్తికే ఇవ్వాలి. ఒక వ్యక్తికి ఒక చోట మించి రెండో చోట ఓటు ఉండడానికి వీల్లేదు. ఇది 1950 ప్రజా ప్రాతినిధ్యం యాక్ట్లో ఆర్టికల్ 30 ప్రకారం 1819 యాక్చువల్గా 1819లో ఒక వ్యక్తికి ఒక చోటే ఓటు ఉండాలని చెప్పి నిర్దేశించారు. ఒక వ్యక్తికి ఒక చోట కంటే ఎక్కువగా కనుక ఓటు కనుక ఉన్నట్లయితే ఆర్టికల్ 30 కింద. So of course this I need not have to tell you because this is starter. This also I don't want to tell you, this is main course which is already done. So now let me talk about SIR. SIR ante enti? SIR is special intensive revision. Electoral roll. Administrators, constitutional experts and electoral registration officers attending online from across the country. Assistant electoral officers and booth level officers also, and esteemed participants, ladies and gentlemen. So it's about honor and a privilege to deliver the valedictory address at the conclusion session of the intellectually enriching and nationally significant workshop. At the outset, I express my sincere gratitude to the Office of the Chief Electoral Officer, Andhra Pradesh, for conceptualizing and organizing this important workshop as part of the international thematic research initiative, Eligibility of Electors. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ 30 ట్రూట్స్ టీ ఢిల్లీలోని ప్రధాని నివాసం వద్ద నిరసనకు దిగడాన్ని బీజేపీ అధికార ప్రతినిధి సామినేని యామిని తప్పుపట్టారు. ప్రధాని నివాసం భద్రతా పరిధిలో ఉంటుందని తెలిసినా రాజకీయ లబ్ధి కోసం ప్రోటోకాల్ను విస్మరించి ధర్నాకు దిగడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టని ఆమె విమర్శించారు. ప్రధాని స్థాయిని, ప్రతిష్టను దిగజార్చుతూ ఎలా కాంగ్రెస్ నేతలు బాధ్యతారహిత్యంగా వ్యవహరించారంటూ ఆమె ధ్వజమెత్తారు. గనక ఈరోజు రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా, అలాగే కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే ప్రధానమంత్రి గారి అఫీషియల్ రెసిడెన్స్, ఆయన అధికారిక నివాసం బయట ఎటువంటి పర్మిషన్లు లేకుండా సడన్ గా అక్కడికి వెళ్లి ప్రొటెస్ట్ చేయడం అనేది స్టార్ట్ చేశారు. సిగ్గుండాలి, బుద్ధుండాలి రాహుల్ గాంధీకి. ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్ అంటే ఇంత పెద్ద భారతదేశానికి అపోజిషన్ పార్టీకి ఆ ఫ్లోర్ లీడర్ గా ఉన్నటువంటి రాహుల్ గాంధీ పైన కూడా ఖచ్చితంగా బాధ్యత ఉంటుంది. ఆయన పార్టీకి ఎంపీలు ఉన్నారు, ఆయన పార్టీ కొన్ని రాష్ట్రాల అధికారంలో ఉంది. ఎటువంటి బాధ్యతగా ఉండాలి? ఒక ప్రధానమంత్రి హై సెక్యూరిటీ జోన్ ఉన్నటువంటి అలాంటి సెక్యూరిటీ జోన్ దగ్గరికి వీళ్ళు పర్మిషన్ లేకుండా వీళ్ళే వెళ్లి ప్రొటెస్ట్లు చేస్తున్నాము అని చెప్పారనంటే సమాజానికి, లేదంటే నిజంగా ఇటువంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్నటువంటి దేశ విద్రోహిస్తున్నారు వీళ్ళు. నిజంగానే ఏదైనా కన్సర్న్ ఉంది, స్టూడెంట్ ఇష్యూస్ పైన నిజంగా మీకు మాట్లాడాలని ఉంది, పార్లమెంట్ ఉంది కదా, అందుకే కదా మిమ్మల్ని ఎన్నుకున్నది. రేపటి నుంచి పార్లమెంట్ జరుగుతుంది, పార్లమెంట్ లోకి వెళ్లి మాట్లాడండి, అక్కడ మీ సమస్యని లేకపోతే మీకున్నటువంటి ఇబ్బందిని చెప్పండి. అంతేగాని ఇలా దేశంలోని అత్యున్నతమైనటువంటి బాధ్యతలో ఉన్న ప్రధానమంత్రి గారి ఇంటి బయటనే ఇటువంటి నిరసనలు సడన్ గా రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు చేయడము ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ఇది కేవలం ప్రధానమంత్రి గారి భద్రతకి బ్రీచ్ చేయడం అంటే దాన్ని ఇబ్బంది కలిగించడమే కాకుండా నిజంగా దేశ ప్రజలకి కూడా ఇబ్బంది కలిగించేటటువంటి అంశం ఇది. ఈ రోజు ప్రధానమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, నీట్ పరీక్షకి లీకేజీకి సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదు, వారికి ఖచ్చితంగా పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. రెండోది, మళ్ళీ రీ ఎగ్జామినేషన్ పెట్టాము, రిజల్ట్స్ కూడా చాలా పారదర్శకంగానే ఉంటాయి అనేసి. మూడోది, మరింత అందులో ఉన్నటువంటి టెక్నికల్ అంశాలను కూడా చాలా స్ట్రిక్ట్ గా మేము సేఫ్ గార్డ్ చేశాము. యువత
వారి ఉపాధి గాని వారి భవిష్యత్తు గాని దానికి మేము ప్రథమ ప్రాధాన్యతనిస్తున్నాము అని. ఇన్ని చెప్పిన తర్వాత కూడా రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు ఇంకా క్వశ్చన్ రేస్ చేయాలనుకుంటే పార్లమెంట్ ఉంది, అంతేగాని అనధికారికంగా ఇలాగా విద్రోహ మూకల్ని రెచ్చగొట్టే విధంగా దేశ ప్రధాని భద్రతకి ఇబ్బంది కలిగించే విధంగా చేసేటటువంటి చర్యల్ని అందరము ఖండించాలి. ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. వీళ్ళ కోతి వేషాలు, వీళ్ళ పిచ్చి వేషాలు చూడడం అనేది చూస్తూనే ఉన్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని చెప్పని కూడా నేను భావిస్తూ ఉన్నాను. ప్రశ్నించడమే నేరంగా మారుతుందని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత సాకే శైలజనాథ్ విమర్శించారు. నీట్ పేపర్ లీక్, రాష్ట్రంలో డిఎస్సి అవకతవకలపై ఆందోళన చేస్తున్న విద్యార్థులు, యువత సమస్యలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. నిరసనలను అణిచివేయడం కాకుండా సంయమనంతో వ్యవహరించాలని, విద్యార్థుల గొంతును పట్టించుకోకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. ఢిల్లీ వీధుల మీద అత్యంత దుర్మార్గమైన దమనకాండను ఎదుర్కొని మరీ ప్రజల గొంతుకను, విద్యార్థుల గొంతుకను వినిపిస్తున్నారో మనం అందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఒక మాట చెప్పాలనుకుంటా ఉన్నాం. విద్యార్థులు, యువత చేస్తున్న ఆందోళన అది బాధ్యతాయుతమైన ఆందోళనగా ప్రభుత్వాలు పరిగణించాలి. వాళ్ళ ఆందోళన వెనుకున్న సమస్య, ఆ సమస్యకు పరిష్కారాన్ని చూపించడం అన్నది ప్రభుత్వం యొక్క బాధ్యత. ఇందులో ఎటువంటి హింసకు తావుండడానికి వీల్లేదు. శాంతియుతంగా నిరసన చేయడం అన్నది ప్రజాస్వామ్యబద్ధంగా వచ్చిన హక్కు, లేక నాగరిక సమాజంలో నాగరిక మానవులు చేయాల్సిన పని. విద్యార్థులు, యువకులు, ప్రధానంగా వాటితో పాటు ప్రభుత్వ యంత్రాంగం మరింత బాధ్యతగా సమన్వయం పాటించాల్సిన అవసరం ఉంది. లక్షలాది మంది యొక్క నమ్మకాన్ని వమ్ము చేస్తూ వాళ్ళ యొక్క నెలల కొద్దీ శ్రమ, పరిశ్రమ, అట్లాగే తల్లిదండ్రుల యొక్క కష్టార్జితం, ఈ దేశ భవిష్యత్తు కోసం ఉపయోగపడాల్సిన పిల్లల యొక్క ఆందోళన, ఇవన్నీ కూడా ఆ నీట్ పేపర్ లీక్తోనే ఈ భారతదేశంలో పరీక్షా విధానం ఎంత అన్యాయంగా ఉందో అర్థమైపోతా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా డిఎస్సి పరీక్షల్లో లీకేజీలు, అక్రమాలు జరిగాయని అనేక వార్తలు, ఆధారాలు పేరు మీద మనకు వచ్చాయి, మనం చూసాం. ఇవన్నీ ఏదో రాజకీయంగా కొట్టేయాల్సిన అవసరం లేదు. ఇది రాజకీయం మాట్లాడతారని ఆ రాజకీయాల వలన ప్రయోజనం పొందే వాళ్ళు మాత్రమే మాట్లాడతారు. నేను ఒక విషయాన్ని చాలా బాధాకరంగా నేను ప్రజలకు అప్పీల్ చేస్తా ఉన్నాను, అట్లాగే అందరికి కూడా గమనించమని కోరుతా ఉన్నా. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.